బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన హెలికాప్టర్ ప్రయాణం రద్దయింది. దీంతో రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి, దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత గ్రామంలో ఉన్న 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయడంతో పాటు దేవాలయానికి నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ గోపాలకృష్ణ. ఇక పవన్ కళ్యాణ్ తన హెలికాప్టర్ ప్రయాణ నిర్ణయాన్ని మార్చుకొని రోడ్డు మార్గంకి వెళ్ళడానికి కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ వైకే, గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. మరి ఈ రోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటన చేయనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని రకాలైనటువంటి అప్రమత్తమైన చర్యలు మరి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ కూడా 2 రోజులు బట్టి కూడా దీని మీద పర్యటన విభాగాలు చూడటం, తగినటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి హెలికాప్టర్ ప్రయాణం రద్దు అవడంతో మరి రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన మరి ఆయా ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ మరి పర్యటించనున్నారు. దానిలో భాగంగా ఉదయం మరి రాజమండ్రిలోని దిగి ఎయిర్పోర్ట్ లో నుంచి అక్కడి నుంచి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరికపాటి, దిబ్బలు, ఎర్రంపేట, రాజారం మీదుగా మరి ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి భూములు మరి 30 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అయితే అక్కడ ఉన్నాయి. ఆ యొక్క పత్రాలను మరి అధికారులకు అందజేసినటువంటి పనిలో ఉంటారు. అదేవిధంగా దేవాలయానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నూతన బీటీ రోడ్డు అయితే శంకుస్థాపన చేసి అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి కుయిలుగూడెం మరి మండలమైనటువంటి లక్కవరం గ్రామానికి చేరుకుంటారు. ఆ లక్కవరం గ్రామంలో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినటువంటి భాగంగా సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ అక్కడ ఓకే గోపాలకృష్ణ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గోపాలకృష్ణ, ఇక పవన్ కళ్యాణ్ కొండపైకి వెళ్ళి రోడ్డు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇక బార్కెడ్లు, ఇన్ఫర్మేషన్లు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి ఏమంటారు? కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే కలిగి పోలీస్ యంత్రాంగం చేసింది. మరి ముఖ్యంగా నిన్న అంతటా కూడా నా ఇన్ఛార్జి మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ దీనిపై ట్రయల్ లైన్ కూడా వేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి, జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి చర్యలు చేశారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలపై కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజ్ కుమార్, దాదాపు 300 మంది పైగా పోలీసుల సిబ్బంది కూడా మోహరించినట్టు తెలుస్తోంది. ఇక వాటికి సంబంధించిన ఏమంటారు? ఇప్పుడు నిన్నటి నుంచి కూడా సిఆర్పి బలగాలు, అదేవిధంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్వరం ప్రాంతంలో కొంచెం అటవిక ప్రాంతంలో ఉండటంతో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మావోయిస్టుల పర్యటనలో ఏలూరులో దొరికినటువంటి తీవ్రవాదులు ఈ విధానాలపై కూడా లక్వరం అంతా కూడా ట్రైబల్ ఏరియా, ఆ ప్రాంతంలో కూడా ముందస్తుగా అన్ని విధాలా కూడా భద్రతా చర్యలు చేపట్టారు. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ మావోయిస్టుల కార్యక్రమం 15 మంది ఏలూరులో పట్టుబట్టడం మన అందరికీ తెలిసిన విషయం నిమిత్తమే. దీనిలో భాగంగా కొయ్యలగూడెం ప్రాంతం అటు ట్రైబల్ ఏరియాకి అతి దగ్గరగా ఉండటంతో మరి లక్వరం ప్రాంతంలో అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఓకే గోపాలకృష్ణ, ఇక గతంలోనే ఆయన గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో హామీ ఇచ్చారంట కదా, ఈ భూముల్ని మేము తిరిగిస్తాము అని. అయితే దానికి తిరిగిస్తామని దానికి ఏంటి సమాచారం? అవును రాజ్ కుమార్, గ్యాస్ కంపెనీకి సంబంధించినటువంటి భూముల విషయంపై మరి ఏ విధమైనటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఏ విధంగా ఆటంకం కలగకుండా, మరి ముఖ్యంగా ప్రజలకు నష్టం జరగకుండా అయితే ఆ భూములు మీద తిరిగిస్తామని చెప్పేసి అయితే వాగ్దానం చేశారు. అదే విషయంపై ఇప్పుడు నేడు మాట్లాడనున్నారు. ప్రజలకు పలు రకాలైనటువంటి దాని మీద అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు, ఆ అనుమానాలను కూడా మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు నేరుగా ప్రజలతోటి మాట్లాడి నేరుగా అట్ల విషయాలపై సమస్యలను పరిష్కరించే దిశగా అయితే కనుక మీరు చర్చించుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాజ్ కుమార్, ఓకే గోపాలకృష్ణ, ఇక ఆలయకి సంబంధించి ఆయన పలు కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించింది మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ భూములు అయితే గనక మరి ఇప్పటి వరకు కొన్ని రకాలైనటువంటి అన్యాక్రాంత పరిస్థితులు జరిగినటువంటి విధానాలు ఉన్నాయి. దాని మీద ఇండోబండి శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాని మీద గత 15 రోజుల నుంచి కూడా దృష్టి పెట్టి ఆయా పొలానికి సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి విషయాలపై దర్యాప్తు కొనసాగించారు అధికార యంత్రాంగం. దానిలో భాగంగా సర్వేలు కొనసాగించారు. ఆ భూములను
కేవలం దేవాలయానికి సంబంధించిన విధంగా గుర్తించి దేవాలయానికి అందచేయాలనేటువంటి ఆలోచనతోటి అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఆ యొక్క భూములను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మీరు అందించే విధంగా అయితే కనుక చర్యలు చేపట్టనున్నారు రాజ్ కుమార్. అదే కాకుండా ఆ స్వామివారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చుట్టూతో కూడా మరి బీటీ రోడ్లు వేసేటువంటి పనులు అయితే కనుక మరి ఏర్పాట్లకు సన్నాహాలు చేశారు. దానిలో భాగంగా నేడు మరి పవన్ కళ్యాణ్ దాన్ని శంకుస్థాపన చేసి ఆరంభం చేయనున్నట్లు తెలిసింది రాజ్ కుమార్. గోపాలకృష్ణ, ఇక భద్రత పరం నేపథ్యంలో కూడా గుడికి కేవలం ముఖ్యమైన వారిని మాత్రమే అనుమతించేలాగా సాధారణ భక్తుల కోసం కొద్దిగా వేరేగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఎక్కువ జనం వచ్చే ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా మరి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడంతో కొద్ది ప్రజలు అధిక మొత్తంలో వచ్చేటట్టున్నారు, అధిక సంఖ్యలో వచ్చేటట్టున్నారు. దీనివల్ల ప్రజలు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయేమోనని మరి సామాన్య మనుషులకైతే కనుక వేరే బారిగేట్లు ఏర్పాటు చేశారు. దాని ద్వారా దర్శనం కలిగించే విధంగా అయితే కనుక చర్యలు చేశారు. అటు అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి ప్రత్యేక దారులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అయితే కనుక అన్ని చర్యలు చేయడం జరిగింది రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.